బంగారు మొలతాడు కట్టి వాడి మొలక వేస్తే గాలి ధూళి దడుపు దిష్టి ఏది వాడి దరికి చేరదు. వెళ్ళు, వెళ్ళి వెంటనే వాడిని రెడీ చేసి తీసుకురాపో. సరే అమ్మమ్మ. వాడేడి? ఆఫీస్కి వెళ్ళొస్తానన్నాడు అత్తయ్య గారు. అత్తయ్య గారు, ఏమిటి? గుళ్ళో రఘురామ్ కొబ్బరికాయలు కొడుతుంటే శ్రద్ధతో చేయాల్సిన పని టెంపర్తనంతో చేస్తావా? నీ మూలంగా ఎవరికి పసుపు కుంకాలు ఉన్నాయో వాళ్ళకి కీడు కొడుతుంది. అర్ధాంతరంగా పోతారు. మీరు నాశనం అయిపోతారు. అత్తయ్య గారు, ఏం కాదు. ఆవిడేదో కోపంలో అంది. ఏమిటోనే, ఇవన్నీ వింటుంటే ఎవరో మన మీద కక్ష కట్టి ఇవన్నీ చేయిస్తున్నారా అనిపిస్తుంది. దాని పంచాయితీ అవగానే దీనికి ప్రమాదం. ఇది ప్రమాదంలో నుంచి బయటపడగానే మళ్ళీ ఇంకో సమస్య. దాని పంచాయితీ అవగానే దీనికి ప్రమాదం. ఇది ప్రమాదంలో నుంచి బయటపడగానే మళ్ళీ ఇంకో సమస్య. సరే, దానికి పరిష్కారం ఏదైనా ఉంటే పంతులు గారిని అడిగి చేయిద్దాంలే. ఈ జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే ఓ పక్క భయం. వాడేమో శాంతి నక్షత్రాన గండాలు మెళ్ళో వేసుకుని పుట్టాడు. అందుకే దొరని ఎలుగుబంటును తీసుకురమ్మన్నాను. ఆ ఎలుగుబంటు వెంట్రుకలు, మంత్రినిచ్చిన వనమూనికలు, అమ్మవారి యంత్రము, కుంకుమ, దిష్టిపూసలు తెమ్మన్నాను. సీత, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. లక్ష్మి, నువ్వు చిన్నప్పుడు మన సాకెత్తి కట్టిన మొలతాడు తీసుకురాపో. అలాగే అత్తయ్య. వీణ్ణి వెండి బంగారు గొలుసుల్లో బంధించి తన వాణ్ణి చేసుకోవాలని చూస్తుంది. పైకి ప్రేమ నటిస్తుంది.